ఒక దిక్కు పొట్టు పొట్టు ఆనలు, ఇంకో దిక్కు పెద్ద పెద్ద ప్రమాదాలు. ఏందో ఏమో గాని మా మామ ఏం చెప్పుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఇక ఇక అమ్మ లస్మడు రే లస్మా ఇక తిను అరే పోరడా పోయి మేత తీసుకురా పోయి ఇంత మనకు ఈ ఎడ్లు పశువులు అంతా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుందిరా మేత తీసుకురా మంచిగా తిను ఇక రేపటి సంది నువ్వు నేను ఇక ఒకటే సోపతి తిను తింటేనే అవుతుంది తిను ఓ ఓ ఓ హో 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 ఇక పశువులను మించి ఏమున్నదా పశువులే మనకు జీవనాధారము ఇక అవతల భీమడు ఉన్నాడు భీమను కూడా అరుచుకుందాం భీమరే మంచిగా ఉన్నావా ఎన్ని రోజులైందా ఎడ్లను చూడక మంచిగా ఉన్నావు కదా తింటలేనట్టున్నావు జర బక్కగైనావు సంగతి జర మాత తీసుకొచ్చినావా బిడ్డ ఇక ఏది ఏడది మేత ఎట్లున్నది మనది ఎట్లా నడుస్తున్నది పాలు గీలు అన్నీ మంచిగా వస్తున్నాయా ఇక నేను నిన్న మొన్ననేమో పట్నం పోతి ఇక నిన్న మొన్న చూసినావు కదా పరిస్థితి ఎట్లున్నదో ఇది ఎంత ఇస్తుంది మన భీమడు ఎంత ఇస్తుంది పాలు అమ్మరే బిడ్డ 5 లీటర్లు ఇస్తున్నదా తిను భీమా తిను ఆగో మా మామ ఏమో చేస్తున్నాడు కదా, ఎన్నెళ్ళేంది పశువుల మీద బాగానే ప్రేమ చూపిస్తాడు కదా. మా మామ పశువుల మీద బగ్గనే ప్రేమ చూపిస్తాడు గాని ఒక పారి అట్కా ఇద్దాం. ఓ మామా లక్ష్మా తిను అరే ముఖంది గట్టనే వరుతుంది. అరే ఏమైంది పిల్ల గట్ల వరుతున్నావు? నేను మంచిగా పశువులతో ఉంటే అగో నీ సప్పుడుకి ఎట్లా చేస్తున్నావు చూడు. ఈమెది ఒకటి కథ. అగో ఎవడో ఫోన్ చేయబట్టి చెప్పురా మళ్ళీగా అట్లేనా ఇక తయారు చేయించినావా ఎడ్ల బండి? మరి ఎట్లుండాలరా మన ఎడ్ల బండి అంటే సరే బిడ్డ దానికి ఒకటి ముంగల దిష్టి బొమ్మ పెట్టు. అసలే గీ నడమ మంచిగా లేదు కాలము. సరేనా ఒక దిష్టి బొమ్మ పెట్టు మంచిగా అట్లనా? సరే ఓ మామ ఏంది కథ? ఎడ్ల బండి అంటున్నావు, జాతరకు ఇట్లా పోతున్నావా ఏంది? నేను జాతర కోత యాతర కోత ఇంకేడికన్నా పోతానమ్మా. పెళ్ళికి పోతా దినాలకు పోతా. అదే ఎడ్ల బండి మీద మందు తాగనీకో పోతాం. ఏమంటావే లక్ష్మణ? మరి కళ్ళు మడుతున్నాయి, దానికి ఏం చెప్పాలనే? అరే భీమా ఎట్లున్నావురా నువ్వు? ఇనరు గదే కదా ఇప్పుడు వచ్చింది కర్మ. ఆగో గిరెక్కడి కథ? నిన్న మొన్నటి దాకా బస్సుల బుయ్య తిరిగినావు, గిప్పుడేమో ఎడ్ల బండి అంటున్నావు. ఎందుకు మామా? ఏం తెలియనంటే అడుగుతావేమమ్మా, నువ్వు చూస్తలేవా? మొన్నటికి మొన్న గాలి మోటారు వేలింది. గాలి మోటారు వేలింది పాపం చాలా మంది గాలినే కలిసిపోయినాయి ప్రాణాలు. అటెనక రైలు బండి మరి కూలింది. ఇక నిన్ననమ్మా కర్నూలు బస్సు ఏం చేయాలి ఏం కథ? కర్నూలు బస్సు మంటలల్లో ఆగమైపోయింది. పాపం ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. అందుకే ఎడ్ల బండి నయం అంటున్నాను నేను. ఎడ్ల బండి నయం. ఏమంటావే పెద్ద మనిషి? ఏంటంటే ఆడ కర్నూలులో మొత్తం బస్సు మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎడ్ల బండి ఎడ్ల బండి గుద్దుకున్నది అనుకో, ఇక కాలో చేతో ఇరుగుతుంది. కాలో చేతో ఇరుగుతుంది కానీ మన పానం అయితే మంచిగా ఉంటుంది. గట్ల మళ్ళా ముసలోడా పెద్ద ప్లానింగ్ వేసినావు కదా. మళ్ళా ఖతర్నాక్ కొమరా అంటే ఏమనుకుంటున్నావు? ఖతర్నాకే ఉంటది. ఇక మరి ఎడ్ల బండ్లు తయారు చేయించుకుంటే ట్రాఫిక్ ఉండదు, యాక్సిడెంట్లు ఉన్నాయి. ఏమంటావే? వెనకటి కాలమే ముద్దుగుంటది. మనము 2 ఎడ్ల బండ్లు తయారు చేయించుకుందాం. ఏమంటావు? నువ్వు ఎర్ర కలర్ వేయించుకో, నేను దానికి పచ్చ కలర్ వేయించుకుంటా. సరేనా? చూసిండ్రు కదా, మా మామ చెప్పింది కూడా నిజమే అబ్బా. వెనకటికి గీ బస్సులు కార్లు బండ్లు లేనప్పుడు యాక్సిడెంట్లు కాకుండే, ఇప్పుడు రోజుకొక ప్రమాదం అవుతుంది.